మనం ప్రస్తుతం సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాం. ఈ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు యోగా శిక్షణ ఇస్తుంటారు. యోగా శిక్షణ వల్ల ప్రసవం అనేది సులభతరం అవుతుందనేది సాధారణ సూత్రం. యోగా పేరు చెప్పగానే సిద్దిపేటలో తోట సతీష్, జైన సంధ్యలు గుర్తుకొస్తారు. సంధ్య వారికి శిక్షణ ఇస్తుంది. మన ముందున్నది. నమస్తే. నమస్తే సార్. సాధారణంగా గర్భిణీ స్త్రీలు రెస్ట్ తీసుకోవాలని చెప్తుంటారు డాక్టర్లు. అది ఏ దశలో రెస్ట్ తీసుకోవాలి, ఏ దశలో యోగా చేయొచ్చు, ఏ నెల నుంచి ఎప్పటిదాకా చేయొచ్చు? ఓకే సార్. అయితే ప్రినాటల్ యోగా అనే దాంట్లో మాత్రం మనకు సంబంధించి 1 నుంచి 3 నెలలు అది ఫస్ట్ ట్రైమిస్టర్గా ఉంటుంది. 3 నుంచి 6 నెలల వరకు సెకండ్ ట్రైమిస్టర్గా, 6 నుంచి 9 నెలల వరకు థర్డ్ ట్రైమిస్టర్గా ఇలా విభాగాలుగా చేపిస్తూ ఉంటాం. ఫస్ట్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ వరకు రిలాక్సేషన్గానే ఉండాలండి. అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది అబార్షన్ అవ్వకుండా ఉండడానికి ప్రాణాయామ లాంటిది మాత్రం సూచిస్తాం. చిన్న చిన్న ఆసనాలు, కాళ్ళు చేతులు కండరాలు ఫ్రీగా అవ్వడానికి, స్ట్రెంగ్తెన్ అవ్వడానికి చిన్న చిన్న ఆసనాలను చేపిస్తూ ప్రాణాయామ చేపిస్తాం సార్. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ 3 నెలలు మొదటి 3 నెలలు ప్రాణాయామతో భ్రమరి ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామ ఇలాంటి ప్రాణాయామాస్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఎక్కువ ప్రాణాయామాన్ని ప్రిఫర్ చేస్తారు. మీరు 1 గంట సేపు చేయిస్తున్నారు, గంట సరిపోతుందా వాళ్ళకి? గంటలో కూడా రిలాక్సేషన్ ఇస్తూ 30 to 40 మినిట్స్ సరిపోతుంది సార్. వాళ్ళకి ఎక్కువసేపు కూడా చేపేయలేము. గర్భిణీ స్త్రీలు ఏంటంటే కొంచెం స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంటారు, వాళ్ళకి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తూ నెమ్మదిగా చేపిస్తూ ఉంటాం. 1 అవర్ టైం అందుకే పడుతుంది సరే. 3 నెలల నుంచి 6 నెలలు అది మధ్యస్థ దశ. అప్పుడు ఏం చేయాలి ఏంటి? 3 నెలల నుంచి 6 నెలల వరకు అప్పుడే బేబీ గ్రోత్ అనేది, అవయవాలు కూడా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి నెమ్మదిగా ఆసనాలు మొదలు పెడుతూ ఉంటాం. రక్త ప్రసరణ కరెక్ట్గా జరగడానికి, బేబీ గ్రోత్ పెరగడానికి, అవయవాలు ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్రూవ్మెంట్ కోసం, మళ్ళీ అలాగే తల్లి యొక్క హార్ట్ రేట్ కరెక్ట్గా ఉండడానికి, బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉండడానికి, నార్మల్గా ఉండడానికి, థైరాయిడ్ అట్లాంటివి అటాక్ అవ్వడానికి కూడా అదే టైం సార్. 5th మంత్ నుంచి 6th మంత్ మధ్యలో థైరాయిడ్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో. అలాంటివి అటాక్ అవ్వకుండా నార్మల్గా ఉండడానికి ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటాం. అంటే మధ్యస్థ దశలో ఏ ఎక్సర్సైజులు చేయిస్తుంటారు? మధ్యస్థ దశలో తాడాసన రక్త ప్రసరణని పెంచుతుంది. తాడాసన చేపిస్తాం. క్యాట్ అండ్ కవ్ పొజిషన్ ఉంటుంది. అది కూడా థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ని నార్మల్గా ఉంచుతుంది. అలాగే బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. స్పైన్ లెంథనింగ్ అండ్ కాంట్రాక్షన్ 2 జరుగుతాయి కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది తగ్గుతుంది. స్ట్రెయిట్ అలైన్మెంట్ ఉండడానికి తాడాసన కూడా చేపిస్తూ ఉంటాం. అలాగే బద్ధకోణాసన స్టార్ట్ చేస్తాం. బద్ధకోణాసన అనేది పెల్విక్ ఏరియాలో ఉన్న కండరాలని సాఫీగా స్మూత్గా చేస్తాయన్నమాట. వాళ్ళకి అప్పటి నుంచి సాఫీగా డెలివరీ అవ్వడానికి అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఆ ఆసనాలన్నీ కూడా చేపిస్తాం. వీటన్నిటికి ముందు సూక్ష్మ వ్యాయామాలు కంపల్సరీ చేపిస్తాం సార్. కాళ్ళకి సంబంధించినవి, చేతులకి సంబంధించి, తలకి సంబంధించి సూక్ష్మ వ్యాయామం జరుగుతుంది. ఏ ఆసనాలు నార్మల్ జనరల్ యోగా చేసినప్పుడైనా, ఏ ప్రినాటల్ పోస్ట్ నాటల్ యోగా చేసినప్పుడైనా సూక్ష్మ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ యోగా చేసిన తర్వాతనే ఆసనాలు మొదలు పెడుతుంది. ఏ పీరియడ్ ఉన్నా కానీ సూక్ష్మ యోగా చేయొచ్చా? చేయాలి సార్. అంటే ఫస్ట్ మంత్ నుంచి కూడా చేయొచ్చా? ఫస్ట్ మంత్ కూడా చేయొచ్చు. జస్ట్ కాళ్ళు చేతులకి సంబంధించి చేస్తూ ఉండాలి. అది ఒక యోగా ఇన్స్ట్రక్టర్, ప్రినాటల్కి సంబంధించి కోర్స్ తీసుకున్న యోగా ఇన్స్ట్రక్టర్లతో, అలాగే డాక్టర్ల సలహా మేరకు మాత్రమే చేపిస్తూ ఉండాలి. 6 నెలల తర్వాత అప్పటికే శిశువు రూపురేఖలు దిద్దుకుంటుంది. అవును సార్. ఆ దశలో ఏ ఆసనాలు వేయడం అవసరం? ఆ దశలో బద్ధకోణాసనం ఇంపార్టెంట్ సార్. 6 నుంచి 9 నెలలు థర్డ్ ట్రైమిస్టర్ అంటాం దాన్ని. డెలివరీ నార్మల్గా అవ్వడానికి కూడా కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేపిస్తూ ఉంటాం.
వీరభద్రాసన ఇంపార్టెంట్. తాడాసన చేపిస్తాం యాజ్ యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ఏమేమి ఆసనాలు అయితే స్టార్ట్ చేస్తామో ఆ ఆసనాలు చేపిస్తూ మళ్ళీ నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం ఆసనాలు యూజ్ అవుతాయో అవి కూడా చేపిస్తూ ఉంటాం. శిశువు యొక్క గ్రోత్ 8th నుంచి 9th మంత్ అది చాలా ఇంపార్టెంట్. శిశువు యొక్క గ్రోత్ బరువు పెరగడానికి వెయిట్ పెరగడానికి కూడా చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అది. సో ఆ గ్రోత్ పెరగడానికి కావాల్సిన ఆసనాలు ఉత్కటాసన, స్క్వాట్ పొజిషన్, మాలాసన ఇలాంటివన్నీ కూడా చేపిస్తూ ఉంటాం. శారీరక శ్రమ చేసేవాళ్ళు కూలీలు కానీ ఇతరత్ర అవును వాళ్ళు డెలివరీకి ఒక రోజు ముందు దాకా పని చేసుకున్న సందర్భాలు చాలా మందికి కనిపిస్తుంటాయి. అవును ఉన్నాయి సార్. అంటే డెలివరీకి ఒక రోజు ముందు దాకా కూడా యోగాసనాలు వేసుకోవచ్చా? చేయొచ్చు సార్. డెలివరీకి ముందు వరకు కూడా యోగాసనాస్ చేయొచ్చు. అప్పట్లో అందరూ పని చేసేవాళ్ళు కాబట్టి ఈ యోగాసనాలు ఆ పనిలో అంటే ఏవేవైతే వర్క్ చేస్తుంటామో అలాంటి వర్క్లో కూడా ఈ ఆసనాలు యాడ్ అవుతూ ఉంటాయి. అప్పట్లో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనం ఆసనాలు చేపిస్తున్నాం కాబట్టి ఈ ఆకారాన్ని బట్టి ఈ ఆసనం అని మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు అంతా రిలాక్సేషన్గా ఉంటున్నారు. ప్రెగ్నెన్సీ అనగానే అందరికీ ఏముంటుంది, నార్మల్గా రిలాక్స్డ్గా ఉండాలి, ఏ వర్క్ చేయొద్దు, కింద కూర్చోవద్దు, పైన కూర్చోవద్దు. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎవరికైతే కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయో డాక్టర్లు ఎవరికైతే వద్దంటారో వాళ్ళు అలా ఉండాలి. బట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉండాలి, ఆసనాలు చేస్తూ ఉండాలి. డెలివరీ ముందు వరకు కూడా చేయొచ్చు. పెయిన్స్ స్టార్ట్ అయ్యాక కూడా మాలాసన వంటి ఆసనాలు చేస్తే ఆ బేబీ తొందరగా నార్మల్ డెలివరీ అవ్వడానికి యూజ్ అవుతుంది సార్. బేబీ బయటికి రావడానికి యూజ్ అవుతుంది.